ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం పార్టీ నాయకుడు ఎవడు కూడా నా ఇంటి మీద తెలుగుదేశం పార్టీ జెండా పెట్టలేడు. కారణం, రాచమల్లు అమ్ముడు పోయేవాడు కాదు, రాచమల్లు లొంగిపోయేవాడు కాదు. మీరు జెండా పెట్టాలంటే నేను అమ్ముడు పోనన్నా అమ్ముడు పోవాలా, లొంగిపోనన్నా లొంగిపోవాలా. నేను లొంగిపోయేవాడిని కాదు, అమ్ముడు పోయేవాడిని కాదు. కాబట్టి నా ఇంటికాడికి మీరు రాలేరు, మీరు జెండా పెట్టలేరు. కానీ మీరు కడపలో మీరు రాజశేఖర రెడ్డి విగ్రహానికి చేసినటువంటి అపరాధం ఏమైతే ఉందో దానికి నేను ఇచ్చిన మాట ప్రకారము ఈశ్వరుడు ప్రజలు మాకు ఒక రోజు ఇచ్చిన రోజు మాత్రం మీ ఇళ్లకు, తెలుగుదేశం పార్టీ ఇళ్లకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా కట్టకపోతే చెప్తానా, మీసం తిప్పి చెప్తానా, కట్టి తీర్తా. మీరు అపరాధం చేసినారు. మీరు మాకు స్ఫూర్తిదాయకమైన వాడు రాజశేఖర రెడ్డి, మా ప్రాణం రాజశేఖర రెడ్డి అన్న, మా పార్టీకి వెన్నెముక రాజశేఖర రెడ్డి అన్న. మాకు రాజకీయాలతో కంటే కూడా హృదయపరమైన సంబంధం ఎక్కువ ఉంది మా అందరికీ ఆయనతో. ఆయన బొమ్మకు మీరు తెలుగుదేశం పార్టీ జెండాలు కడతారా? మీరు తప్పనిసరిగా మీరు మూల్యం చెల్లించాల్సినది. తెలుగుదేశం పార్టీలో కష్టపడి పనిచేసే కార్యకర్తలు ఏ స్థాయికైనా రావచ్చనడానికి నేను ఒక ఉదాహరణ. నిరుపేద దళిత కుటుంబంలో పుట్టి తెలుగుదేశం పార్టీని, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని నమ్మి పనిచేస్తే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనటువంటి, గాడ్ ఫాదర్ లేనటువంటి ఒక సామాన్య కార్యకర్తని ఈరోజు శాసనసభ్యుడు చేసినటువంటి సందర్భం మీ అందరికీ తెలుసు. కష్టపడి పనిచేస్తే గాడ్ ఫాదర్లు మనకు అవసరం లేదు. మన గాడ్ చంద్రబాబు, గాడ్ ఫాదర్ నారా లోకేష్ గారు, మధ్యలో అంబికా దర్బార్ బత్తులు అవసరం లేదు. దానికి నేను ఒక ఉదాహరణ చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, చివరిగా నేను ఒక నిరుపేద దళిత కుటుంబంలో పుట్టా, వివక్షత అణిచివేతను అనుభవించా. మా గ్రామంలో ఎలిమెంటరీ స్కూల్ పడిపోతే గుడిలో స్కూల్ పెడితే గుడి లోపల బీసీ ఓసీ పిల్లలు, గుడి బయట మేము వర్షంలో ఎండలో అంత వివక్షత అనుభవించిన నేను ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన తిరుమల తిరుపతి ఆలయంలో పాలక మండలి సభ్యుని చేసినందుకు నేను చిన్నప్పటి నుంచి అనుభవించిన వివక్షత ఈరోజు ఆత్మగౌరవంతో ఉన్నానని గౌరవ ముఖ్యమంత్రి గారికి సందర్భంగా తెలియజేస్తూ, నిన్న మొన్న కడప జిల్లాలో కొంతమంది ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతాండ్రు. తెలుగుదేశం జెండాలు ఎక్కడెక్కడో కట్టారు, మేము అధికారం లేకొస్తే తెలుగుదేశం పార్టీ నాయకుల ఇళ్ల మీద కడతామని చెప్పి ఈ సందర్భంగా నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎంతో మంది మహామహులు తెలుగుదేశం పార్టీ జెండాలో దారం కూడా పీకలేకపోయారు. తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు అండ ఉన్నంత వరకు, నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా లోకేష్ గారి నాయకత్వం ఉన్నంత వరకు మీ ఉడత ఊపులకు ఎవ్వరు భయపడరని సందర్భంగా తెలియజేస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, జాతీయ అధ్యక్షుల వర్యులకి ఒక చిన్న విజ్ఞప్తి. ఎంతో మంది కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు, నాయకులు కోరుకుంటా ఉన్నారు, భవిష్యత్తులో 2029లో జరిగే ఎన్నికల్లో నారా లోకేష్ గారి సారథ్యంలో ఎన్నికలకు పోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఏం కోరుకుంటా ఉన్నారు అనేది మీడియాలో కూడా జాతీయ అధ్యక్షుల వారు కూడా చూసింటారు. కాబట్టి సవినయంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సార్. జై హింద్, జై భీమ్, జై తెలుగుదేశం.